భగవంతుడు మనస్సు చేస్తే, గురువు మనస్సు చేస్తే, నువ్వు ఎక్కడున్నా కూడా నీకు కావాల్సినంతా ఆయన అందిస్తాడు. నువ్వేం చింత చేయకుండా వస్తున్నదా. ఆయన ప్రతిజ్ఞ చేశాడు కదా, నేను అందరికీ ఏం కావాలో అది ఇస్తాను అని. గురువు ప్రతిజ్ఞ చేసినప్పుడు మనకెందుకు చింత? ఆ చింత విడిచిపెట్టేసి మన ప్రయత్నం మనం చేయాలి. ప్రయత్నం లేకుండా అది ఆయనకి మళ్ళీ అట్లా ఇష్టం లేదు. నువ్వు ప్రయత్నం చేయకుండా సోంబేరిగా కూర్చొని ఇక్కడికే రానులే చూద్దాం అని అనకూడదు. అది చిన్నపిల్లలైతే పర్వాలేదు, నువ్వు పెరిగి పెద్దవాడు అయ్యావు, నీ ప్రయత్నం నువ్వు చేయాలి. ప్రయత్నం చేసినప్పుడు ఒకడు చాలా సోంబేరిగా ఉన్నవాడు చూద్దాం ఇక్కడికే వస్తుందన్నారు కదా, వస్తుందో రాదో పరీక్ష చేద్దామని మంచం మీద పడుతున్నాడు. ఇక్కడికే వస్తుందా రాదా అట్లా నోరు తెచ్చి పడుకున్నాడు. నోట్లో వచ్చి పడుతున్నాడు. చాలా ఆశ్చర్యంగా ఎక్కడి నుంచి పడిందో తెలియదు, వచ్చి ఒక ద్రాక్ష నోట్లో పడింది. పడితే వాడు సోంబేరి, నమలటానికి కూడా సోంబేరితనం పడింది, నోట్లో పడింది. నమలాలి, నువ్వే కదా నమలాలి. పోనీ అట్లాగే దిగిపోతే లోపలికి అది నీకు ప్రమాదం. ఇది హార్ట్ ప్రాబ్లం రావచ్చు, నాళంలో ఇరుక్కుపోవచ్చు కదా. అది నువ్వు ప్రయత్నం చేయాలి. నీ నోట్లో తీసుకొచ్చి ద్రాక్ష పెడితే నమలటానికి సోంబేరితనం అయితే నీకు ఎట్లా? అది నువ్వు అప్పుడు గురువుని భగవంతుడిని నిందించడానికి లేదు. ఆ ప్రయత్నం, అంత ప్రయత్నం. ఆ రుచి నీకు తెలియాలి, ద్రాక్ష రుచి. ఆ ద్రాక్ష లోపలికి వెళ్ళాలి అంటే అంత ప్రయత్నం చేయాలి. అందుకనే వచ్చి కష్టాలు చెప్తున్నప్పుడు చేయండి ఫలానా పని, ఫలానా అన్నదానం చేయండి, ఫలానా పూర్ణ ఫలం కట్టండి, ఫలానా ఎవరో కష్టంలో ఉన్నారో వాళ్ళకి సహాయం చేయండి, గుళ్ళో ఏదో సేవ ఉంది చేసుకోండి, రేపేదో తైలాభిషేకం వస్తుంది, వార్షికోత్సవం అట, అక్కడ ఏదో సేవ చేయండి, భక్తులందరూ వస్తారు, వాళ్ళకి కావాల్సింది ఏదో కనుక్కొని సేవ చేయండి అని ఎందుకు చెప్తారు అంటే మనం ప్రయత్నం. ఆ రూపంలో మనతో ప్రయత్నం చేయించాలి, ఆ రూపంలో మనతో కర్మ చేయించాలి. ఆ కర్మతో ఏదో ఉంది పాపం, ఏదో ఉంది పూర్వకర్మ, అది క్షయం అయిపోయింది, అది కరిగిపోయింది. అందువల్ల అంత ప్రయత్నం మనం తప్పనిసరిగా చేయాలి. ఆ ప్రయత్నమే భక్తి, ఆ ప్రయత్నమే సేవ. ఆ సేవ మనం చేస్తూ ఉంటే దాని ఫలం మనకి నిరంతరంగా వస్తూ ఉంటుంది. ఇది శాస్త్రం, దాన్ని ఎవరు మార్చలేదు, అది అట్లాగే ఉంటుంది. దాన్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకుని ఇట్లా మీరు కార్యక్రమాలన్నీ కూడా బాగా చేస్తూ ఉండండి.